మమ్మీ వాట్ కర్రీ మమ్మీ? టమాటా కర్రీ వండినా. ఏంది మమ్మీ రోజు టమాటా టమాటా? వేరే కాయలేం లేవా? ఉన్న టమాటే వండుతా. టమాటా అంటే నాకు ఇష్టం కాబట్టి. మా అమ్మ దగ్గర 2 ఉండే కదమ్మా, వండకపోయావు. వాటితో కూర వండలేం కొడకా. ఏం కాయల గురించి మీరు మాట్లాడుతుంది? ఏంటి వల్ల నీకు కార్యమతో తేడా తెలియడం లేదా? రేపు రాజ్యం ఎలా పరిపాలిస్తే? తల్లి, వంటకు కట్టెలు తెచ్చాను, అక్కడ పెట్టాను. సరే ఉండు, అక్కడ చెట్టు కింద కూర్చో. టమాటా వండినాం, తిందువులే. వద్దమ్మా, ఏ గుండు అన్నందుకు ఫెయిల్ అయ్యావా? టమాటా వండినందుకు ఫీల్ అయినా, ఏంది? తమరిని ఇలా చూసి ఫీల్ అయినా. కట్టెలకు పోయినప్పుడు ఏదో పిట్టని ఫ్రై చేసుకుని తిన్నట్టున్నాడు గుండు మామ. కథలు పడుతున్నాడు. ఎలా ఉండేవాళ్ళమమ్మా, ఎన్ని యుద్ధాలు, ఎన్ని రాజ్యాలు. అలాంటిది అంతాక్షరి ఆడి రాజ్యం పోగొట్టుకుని ఇలా వనవాసం చేస్తూ టమాటాలు తింటున్నాం. ఉప్పుకి కారంకి తేడా తెలియక వండుతుంటే వంటలక వండిందనుకుని ఫీల్ అయి తింటున్నారు. ఈ ఘోరాన్ని చూస్తూ, ఈ బాధను భరిస్తూ ఎలా తినగలనమ్మా నీ టమాటాలు? చూసావా భల్లా, ఈ కామ కుక్క మన అందరి ముందు మీ అమ్మని టమాటా కాయలని అవమానిస్తున్నాడు. వాడు మాట్లాడేది కర్రీలో కాయల గురించి. కామంతో కళ్ళు తెరుచుకున్నది నీకు నాన్న. నువ్వలా మాట్లాడకు భల్లా. నువ్వు నాకు పుట్టావో దానికి పుట్టావో అన్న అనుమానం వస్తుంది. నేను నీకు పుట్టలే, వాడికి పుట్టావని చెప్పిందా మీ అమ్మ? వాడికి పుట్టలే, మా అమ్మకి పుట్టాను. మంచి కవర్ డ్రైవ్ భల్లా. ఏంటి గుసగుసలు? టమాటా చల్లారిపోతుంది, తింటారా లేరా? నిజం బయట పడుతుందని ఆపేశావు కదా రాజమాత. నేను తినను పో. అదమ్మా, నేను తింటాను. ఏదో ఒక రోజు ఆ నిజం బయట పడుతుంది. ఏంది గుండు మామ, కడుపు నిండా తిన్నావుగా ఒక్కడివే, అయినా మొక్కం ఎందుకు దానిలాగా పెట్టావు? నీకు తీసుకురాకుండా నేను తింటానా చెప్పు? నాకు తెలుసు మామ, ఎక్కడ పెట్టావు? చెప్తాను, కానీ ఇప్పుడు దీపావళి, మనం రాజ్యం వదిలి. అవును కదా, ఉండు మమ్మీని టపాకాయల కోసం పైసలు అడుగుతా, మళ్ళొచ్చి తింటా. ఎక్కడికి వెళ్ళావు బల్లా? వాళ్ళు ఇందాక నుంచి ఏదో తెగ మాట్లాడుకుంటున్నారు, ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారనుకుంటా. అమ్మ ఒక్కతే అంట్లు కడుగుతుంటే హెల్ప్ చేశా డాడీ. అంట్లు తవ్వడం ఏంది బల్లా? నువ్వు మహాస్మతికి రాజువి అయినా వాళ్ళేదో మాట్లాడుకొని ఆ బాహుబలి మీ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు కూడా వెళ్ళు. సరే డాడీ. మమ్మీ మమ్మీ, ఏంది ఎందుకు ఏడుస్తున్నావు? అట్లేదు పడిపోయిందని చెప్పి 6 రోజులు అవుతుంది, అయినా సబ్బు తేలేదు. అంట్ల సబ్బు కోసం ఏడుస్తున్నావా? సర్లే, రేపు దీపావళి అంట, టపాకాయలు కొనుక్కోవడానికి పైసలు ఇవ్వు నాకు. ఏమన్నావు? రేపు దీపావళినా? మనం రాజ్యం వదిలేసి వచ్చిన రోజు నీకు టపాకాయలు కావాలా? రాజ్యం పోయిందన్న బాధ ఏమైనా ఉందా నీకు? తమ్ముడికి రాజ్యం అన్నా ప్రజలన్నా బాధ్యత ఉంటే కదమ్మా, ఇంకా పిల్లోడ్లాగా తపాసులు అంటున్నాడు. అదేంటి వల్ల లాస్ట్ ఇయర్ ఇద్దరం ఆడుకున్నాం కదా. ఆగు బావు, ఏం మాట్లాడుతున్నావు? చూసావా రాజమాత, వీడికే నువ్వు రాజ్యం ఇస్తా అన్నది. 4 టపాకాయలు ఇస్తా అంటే రాజ్యాన్నే అమ్మేస్తాడు. ఆగండమ్మా, మీకు తెలియదా అంతాక్షరిలో పాటలు గుర్తుకు రావద్దని? మతిమరుపు మందు కలిపారు, దానివల్ల అన్నీ మర్చిపోయాడని తెలుసు కదా, లేకుంటే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళమా? నువ్వు వెనక్కేసుకొని రాకు గుండు, కామ్గా ఉండు. ఆగండి బావు, ఈ 10 రూపాయలు తీసుకొని కాకర పుల్లలు కొనుక్కో. లేదు, నాకు చిచ్చుబుడ్డి కావాలి. కట్టప్ప కొనిస్తాడు, వెళ్ళు. మామో, మనకు రాజ్యం ఉండేదా? ఉంది బావు, కానీ ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు. నేను షకీలా ఇంటికి వెళ్ళాను, మళ్ళీ వచ్చేసరికి మీరంతా మార్గం మధ్యలో సైనికులు అద్దం నుండి పంపిస్తుంటే చూశాను. నేను మీతో వచ్చాను. మరి ఎవరికి మొత్తం తెలుసు? నీకే బాహు, కాని నువ్వు గతం మర్చిపోయావు. మళ్ళీ మన రాజ్యాన్ని తెచ్చుకునే ఆలోచన నీకు తప్ప ఎవ్వరికీ లేదు, కానీ నువ్విలా మర్చిపోయావు. నీకు ఎప్పుడు గుర్తొస్తుందో ఏమో. సరే మామ, మనం పోయి టపాకాయలు కొనుక్కుందాం పదా. బల్లా, ఈ బాహుబలిని చంపాలంటే ఇదే సరైన సమయం. అయినా నువ్వు ఎందుకు చంపడం లేదు బల్లా? చెప్పు బల్లా, చెప్పు. రాజ్యానికి కాపలా కుక్క కావాలి కదా నాన్న. ముసలి కుక్క వాయిస్ అయిపోయింది, ఇంకో కుక్క రావాలి కదా. కుక్కకి జ్ఞాపకం వస్తే కరుస్తుంది బల్లా. ఈలోపే రాజ్యానికి రాజు అయిపోవాలి. దానికంటే ముందు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఏం పని బల్లా? తపాసులమ్మే పిల్లతో లవ్ అయింది. తపాసులు ఎలా పేల్చాలో ఆమె ఇంట్లో నేర్పిస్తా అని చెప్పింది. అది పిల్ల కాదురా, ఆంటీ. అయితే ఆంటీకి మనసుంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది, ఆ కోరుకున్నోడితే గోకించుకుంటుంది.
దానికి మొగుడు కూడా ఉన్నాడు. అయితే వాడు గోకట్లేడేమో, అందుకే నన్ను రమ్మన్నదేమో. నేను వెళ్తున్నా. పల్లా, నువ్వు మహేష్మతికి కాబోయే మహారాజువి. నువ్విలా ఆంటీతో తిరుగుతున్నావని మీ అమ్మకి తెలిస్తే నువ్వు ఎప్పటికీ మహారాజు కాలేవు. కామం మత్తులో మాట్లాడుతున్నావు నాన్న. పొద్దున్నుంచి 40 సార్లు నువ్వు ఆ ఆంటీ షాప్కి వెళ్ళావు. ఒక్క తపసు కొనలేదు. కానీ వెళ్ళిన ప్రతిసారి నీ కళ్ళు ఆలుగడ్డ బాంబులపైనే ఉన్నాయి. నేను చూశాను. నా కోసం నువ్వు ఆ ఆంటీని మర్చిపోవల్లా. నీకు ఆ ఆంటీ కావాలా, ఈ నాన్న కావాలా వల్ల? నాకు ఆంటీనే కావాలి. మామ, ఆ ఎర్రగున్న ఆంటీ దగ్గరికి వెళ్దాం పద. ఆమెది పెద్దగున్నాయి. ఆంటీ అనకు బాహు, ఆమెకి కోపం వస్తుంది. సరే పద పోదాం. రోజ్, దుకాణం జాగ్రత్త. నేను వెళ్ళి తపాసులు తీసుకొస్తా. తొందరేం లేదు, చిన్నగానే రండి, నేను చూసుకుంటా. ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చావా? అబ్బా, ఎప్పుడు అదేనా నాకు? మీరు వెళ్ళండి. వెళ్తా. ఎక్కువ చేస్తే తోలు తీస్తా. తోలంట, ముందు బట్టలు తీయడం వస్తేనేగా. అబ్బా, ఈ బల్లా ఎప్పుడు వస్తాడో ఏంటో. ఓ అమ్మాయి, ఆ 2 పెద్దగున్నాయి ఇవ్వు. ఏంటి నీకిచ్చేది? ఆటం బాంబ్. డామ్ అని సౌండ్ వస్తుంది కదా. బాంబా? సర్లే, ఇంకేం కావాలి? బాగా సౌండ్ వచ్చేది కావాలి. రాత్రంతా సౌండ్ వస్తూనే ఉండాలి. ఆహా, నాకలా రాత్రంతా సౌండ్ వస్తూనే ఉండాలి. మా ఇంట్లో అంటించకుండానే సౌండ్ వచ్చే బాంబులున్నాయి. అవునా? అయితే మన ఇద్దరం పోదామా? పద పోదాం. ఓ గుండాయన, షాప్ చూసుకో. మా ఆయన వస్తే కస్టమర్తో వెళ్ళానని చెప్పు. సరేనమ్మా, పిల్లోడు జాగ్రత్త. ఏం చేస్తుంది ఇది లోపల తీసుకుపోయి? మామ, ఆ బింబిసారుని మన రాజ్యం నుంచి తరిమేసి మన రాజ్యం మనం మళ్ళీ గెలుచుకోవాలి. వాడికి గతం గుర్తొచ్చిందా ఏంది? దానికో నేను మంచి ప్లాన్ వేశాను. అమ్మ దగ్గరికి వెళ్దాం పద. బాహు, నీకు గతం గుర్తొచ్చిందా? ఇది ముందే తెలిస్తే ఎప్పుడో నీ ఇంటికి పంపేవాణ్ణి కదమ్మా. దీనికోసం మా నాన్నను కూడా వద్దనుకున్నా. ఇప్పుడు ఎవరు గతం మర్చిపోయినా నీ ఇంటికే తీసుకొస్తా. పంపిరా పంపి, నేను ఇంటి బయట కూర్చొని డబ్బులు తీసుకుంటా. అవును కదా, ఇదేదో బాగుంది. ఓరా పో గొడ్డ పొడపో. ఇలా వెళ్ళాను లేదో అప్పుడే మొదలెట్టావు. అనవసరంగా బతికాను, ఆ టైటానిక్ నుండి కాపాడిన వాణ్ణి అనాలి. బింబిసారన? అవును మామ, వాడు మామూలుడు కాదు. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, జబిదా, నన్ను ఎలా కాపాడావు? ఆ మాత్రం తెలియదేంటి? సినిమా అయిపోయాక డైరెక్టర్ పువ్వు చూపించాడు, వెంటనే పువ్వు తీసుకొచ్చా, మిమ్మల్ని బతికించేశా. సబ్బాష్ జబిదా. థ్యాంక్స్ బింబి. 1,00,000 గోల్డెన్ కాయిన్స్ ఇచ్చేస్తే. తమ్ముడెక్కడా? ఇంకెక్కడ తమ్ముడు, మీరు మంచోడిలా మారిపోయారు. అతనేమో హీరోయిన్ వేసుకుని ఆరే ఓ రంబా ఆయా రే రాంబో అని తిరిగేస్తున్నాడు. ఎవరన్నారు నేను మారానని? మారిపోయారు సార్. నేను మారలేదు, అదే రుచగాని. మీరు మారిపోయారు సార్. లేదంటే ఎప్పుడూ లేనిది తమ్ముడెక్కడికి వెళ్ళాడని ఎందుకు అడుగుతారు? మీరు మారిపోయారండి. మారిపోలేదని చెప్తున్నా కదా. పొడిస్తే బతికించుకోవడానికి పువ్వు కూడా లేదు. నిన్ను నమ్ముకొని దాసీయులున్నారని ఆలోచిస్తున్నా. మీరు నా గురించి ఆలోచించలేదు, నా దాసీల వరకు ఆలోచించారు. అంటే మీరు మారిపోయారండి. మీరు మారిపోయారు సార్. మారడం అంటే అదే సార్. మీరు చావకూడదండి. ఈసారి పువ్వు కూడా లేదు. మనకిచ్చిన వాడు ఎక్కడి నుంచి తెచ్చాడంట పువ్వు? వాడు మహేష్పతి అనే రాజ్యం నుంచి దాన్ని దొంగలించాడని వాళ్ళ సైనికులు వచ్చి పట్టుకెళ్ళి అతన్ని చంపేశారు. మనం వాళ్ళ రాజ్యం వెళ్ళి ఆ పువ్వు తీసుకురావాలి. వాళ్ళ చరిత్ర తెచ్చి చదువు. గెలిచినోడు రాపిచ్చింది కాదు, జరిగింది చదువు. అలాగే. ఎవరక్కడ? చదివేస్తున్నానండి చరిత్ర. రాజమాతకప్పుడు 16 సంవత్సరాలు. అప్పుడు ఆమె పేరు వెంకటలక్ష్మి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని మహేష్పతి మహారాజు ఉరిశిక్ష విధించారు. తన కళ్ళతో వాళ్ళ చావును చూసిన వెంకటలక్ష్మి సహించలేకపోయింది. అందుకని నా వాళ్ళని ఉరి తీసిన ఆ రాజ్యంలో పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ప్రతీకారం తీర్చుకోవాలని లేదా నీకు? ప్రతీకారం తీర్చుకోవాలంటే నువ్వు అక్కడికి రావాలి. మహారాజు తన మొదటి కొడుకు బిజ్జలదేవకి సంబంధాలు చూస్తున్నాడు. ఒక్కటి కూడా ఓకే కాలేదు. అతన్ని నువ్వు పెళ్లి చేసుకో, అప్పుడు నీ ప్రతీకారం తీరుతుంది. ఏమంటున్నావు కట్టప్ప? అవును వెంకటలక్ష్మి, ఈ రోజు నుండి నీ పేరు శివగామి. కాని ఆ బిచ్చలా నన్ను చేసుకుంటాడా? చేసుకునేలా చేస్తాం శివగామి. మహారాజా, ఎందుకిలా ఉన్నారు? ఏం చేయను కట్టప్ప, నా అవుడితనం వల్ల రాజ్యం తమ్ముడికి వెళ్ళిపోయింది. సరే తమ్ముడే కదా అని ఊరుకున్నా. ఇప్పుడు నాకొచ్చే సంబంధాలు కూడా తమ్ముడికే వెళ్ళిపోయాయి.
చాలా బాధగా ఉంది కట్టప్ప. ఏం చేయమంటారు మహారాజా? గ్రామ ప్రజలు కూడా మహానీచంగా మీ గురించి మాట్లాడుతున్నారు. ఇంత అవమానం జరిగినా కూడా ఎలా బతికున్నాడని నానా మాటలు మాట్లాడుకుంటున్నారు. అవునా? అవునా ఏంటి మహారాజా? అవును. అసలు మీకు మానం, మర్యాద, రోషం, పౌరుషం, ఇజ్జత్, మిజ్జత్ ఇవేం లేదనుకుంటున్నారు. పెద్ద కొండెక్కడుంది కట్టప్ప? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే రైట్ సైడ్ 4వ కొండ. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను చాపడానికి వచ్చాను. మంచిది, నేను కూడా అందుకే వచ్చాను. మీరు ఎందుకు చేస్తున్నారు? పెళ్లి కావాలి ఎవరికి? నాకు. చేసుకోండి. ఎవరు పిల్లనిస్తలేరు. అయినా నువ్వెందుకు చేస్తున్నావు? నేను ప్రేమించిన వాడు చావడానికి వచ్చాడు. అతను లేకుండా నేను బతకలేను. మంచిది, నీ సావు నువ్వు సావు, నా సావు నేను చేస్తా. కనీసం చావులోనైనా నీ తోడు నాకు ఇవ్వు భైరవ. ఓ సారీ పిచ్చలా. ధీర 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 వయసోలేదురా చావదిండిరారా నన్ను చేరుకోదురా నా కళ్ళ ముందు చేస్తే నాకు రాదు నిద్దురా ధీరా ఊరిలోని పిల్ల నన్ను అల్లుకుందిరా ఊరు నన్ను చూసి ఇక కుళ్ళుకుందిరా అసలింత అందగత్తె నాకు పెళ్ళమేందిరా ధీరా నా పొలంలో మొలకలొచ్చాయి. ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి నాకు పిల్ల దొరికిందని, నాకు పెళ్ళైతుందని. కమాన్ బ్రో, డీజే పెట్టు డీజే. పెళ్లి 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 పెళ్లిరా బిజ్జల దేవ పెళ్లిరా శివగామి పిల్లతో కుదిరింది పెళ్లిరా రారండి చూడండి ఏడవండి నా పిల్లను చూసి రారండి చూడండి ఏడవండి నా పిల్లను చూసి పెళ్లి 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 పెళ్లిరా బిజ్జల దేవ పెళ్లిరా శివగామి పిల్లతో కుదిరింది పెళ్లిరా రారండి 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 చూడండి ఏడవండి నా పిల్ల 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 పిల్లను చూసి ఇప్పుడు చెప్పు కట్టప్ప, నువ్వన్నట్టు పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నీ మరిది గారిని చంపి తరువాత కడుపుతో ఉన్న నీ మరిది భార్యని డెలివరీ టైంలో చంపి ఇద్దరు పిల్లలతో రాజ్యాన్ని నువ్వు చూసుకో. జనాల్లో సింపతి వర్కౌట్ అవుతుంది. ఏం ప్లాన్ కట్టప్ప? మెత్తి మీద బొచ్చు లేకున్నా లోపల గుజ్జు బాగా ఉంది. సరే వెంకటలక్ష్మి, వెళ్ళొస్తాను. ఓలమ్మా, అమ్మ కుట్టి, నాన్న కుట్టి, వచ్చే. ఏంటి మహారాజా, బళ్ళా ఏమంటున్నాడు? అన్ని వాళ్ళ అమ్మ పోలికే, మాటలు లేవు, అన్ని కళ్ళతోనే. రాజమాత ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. ఏంటి కట్టప్ప ఇలా వచ్చావు? మరి పిల్లలెలా రాజమాత? కొద్ది సంవత్సరాలు ఆగితే ఏదో యుద్ధంలో వెళ్ళిపోతారు. పిల్లోడికి పాలివ్వాలి. ఇంకెంతసేపు ఆ మీటింగ్? అంటే ఇంకా కొద్ది సంవత్సరాలు ఆగమంటావు? అవును కట్టప్ప, పెద్దగవని వాళ్ళ వంశాన్ని నాశనం చేసి నా కుటుంబానికి జరిగిన ప్రతీకారాన్ని తీర్చుకుంటా. అమ్మ రాజమాత, నేను బతికుండగా ఇది జరగనివ్వను. నా ఇద్దరు కొడుకులను చూస్తుంటే ఆనందంతో ఉత్సాగట్లేదు. మీరు కాలకేయుని చంపిన విధానం ఎంతో అద్భుతం. మిమ్మల్ని అలా చూశాక నా ధైర్యం నిద్రలేచింది. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి నాన్న అది? కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ వంశాన్ని నాశనం చేసి నా కుటుంబానికి జరిగిన ప్రతీకారాన్ని తీర్చుకుంటా. ఏంటి పెద్ద డాడీ మీరు మాట్లాడేది? అవును తమ్ముడు కొడక, మీ అమ్మకు తోడుగా ఆ కట్టప్ప. వాళ్ళిద్దరు ఒకటే కొడకల్లారా? అమ్మ అలాంటిది కాదు, మా అమ్మ కూడా అలాంటోడు కాదు. నేను వెళ్తున్నా, మీ మాటలు వినను. ఖాళీగా ఉండను, కాలకేయం తెస్తాను అన్నావు, తెచ్చావు. కానీ ఏం జరిగింది? వీళ్లే వాడిని చంపేశారు. నన్ను పుల్లలేరుకునే దేవసేన అనుకున్నావా? రాజమాత శివగామిరా, నా మాటే శాసనం. తగ్గు. ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళని యుద్ధాలతో చంపలేం. అది నాకు తెలుసు గుండు. నువ్వు బావుని కొంతెల రాజ్యానికి తీసుకెళ్ళు. అక్కడ దేవసేనను బావు ఎలాగైనా ప్రేమించేలా చేయి. నేను ఇక్కడ అదే అమ్మాయిని బావు ప్రేమించేలా చేస్తా. తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తారు. యుద్ధైన వాడిని మనం చంపేద్దాం. సరే రాజమాత. బింబి
వాసన తర్వాత పేజీలు లేవు. ఒక్క పేజీ కూడా కనిపిస్తలేదు. ఇక్కడ కొన్ని పేజీస్ లేవు. ఉన్న పేజీలే చదువు. సరే. బాహుబలి, కట్టప్ప ఒక కొండపైన ఉన్నారు. కత్తులే పదునుగా వెన్నులో పొడవగా తరతరాల ఎన్ను పోటుల్లో బలైపోయాడు కట్ట. జుబేదా, ఆ మిస్ అయిపోయిన పేపర్స్ నాకు కావాలి. బింబి, నాకు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రం ఆగట్లేదు. అయితే త్వరగా తెప్పించు. ఎవరెక్కడ? వెళ్ళి ఎలాగైనా ఆ బుక్ దోలాడి తీసుకురండి. ఇదిగో బుక్ దొరికింది. అయితే త్వరగా చదువు. చదువుతున్నా. ఓపెన్ చేస్తే నాన్న, మనం చెప్పేది బాబు నమ్మట్లేదు. ఏం చేద్దాం? మనం ఆలోచిస్తూ కూర్చుంటే అనర్థం జరిగిపోతుంది. మీ అమ్మ కాపలా కుక్క మామూలోడు కాదు. మరేం చేద్దామంటారు? మీ అమ్మని చంపేద్దామా బల్లా? మద్యం మత్తులో మాట్లాడుతున్నారు నాన్న. మహారాజా, బాహుబలి ఎక్కడ? ఎందుకు? ఉంతల రాజ్యానికి టూర్కి వెళ్ళాలి. నా ఔటితనం చూసి నన్ను ఎక్కడా టూర్కి పంపలేదు. ఇప్పుడు నా కొడుకును కూడా పంపట్లేదు. మిమ్మల్ని పంపంది మీ అవిటితనాన్ని చూసి కాదు, నీ అవిటి బుద్ధిని చూసి. కట్టప్ప, నోరు అదుపులో పెట్టుకో. కన్న తల్లిని చంపాలనుకునే మీ దగ్గరనా? విన్నావా కట్టప్ప? ఒక్కనే కదా వాసన పసిగట్ట. బల్లా, బావుని ఎలాగైనా కాపాడాలరా. వాడి భార్య దేవసేన ప్రెగ్నెంట్. వాడి కొడుకు వాడిలాగా తండ్రి లేని వాడు కాకూడదురా. నాన్న, నా తమ్ముడు నాన్న వాడు. వాడికి రాజ్యం ఇచ్చి నేను తోడుగా ఉంటాను. కాని దానికంటే ముందు వాడికి అమ్మ గురించి తెలియాలి. అందుకే పిలిపించు. మనవన్ని తీసుకుని రమ్మని చెప్పు. కోడలు పుట్టింటికెళ్ళింది. పుట్టింటికి కాదు డాడీ, యానిమేటర్ క్యారెక్టర్ డిజైన్ చేయలేదు ఇంకా. ఒక్కడే అన్నీ చేసుకోవాలి. టైం పడుతుంది. సర్లే, స్టోరీలోకి రా. తమ్ముడు వచ్చాడు నాన్న. ఓలోలేలే, ఓలమ్మా, అచ్చం మీ అయ్యేలాగే ఉన్నావురా. దా, ఉయ్యాలలో పడుకో. చెప్పండి పెద్ద డాడీ, ఎందుకు పిలిపించారు? బాహు, నువ్వు ఇలా మీ అమ్మ చేసిన ప్లాన్లో ఇరుక్కొని రాజ్యం వదిలి వెళ్ళడం నాకు నచ్చలేదురా. నువ్వు వచ్చి రాజ్యం తీసుకో. భల్లా నీకు తోడుగా ఉంటాడు. నువ్వు నా కళ్ళ ముందు ఉండు బిడ్డ. అవును తమ్ముడు, మనం కలిసి ఉందాం. ప్లాన్ ఏంటి భల్లా? నువ్వు కట్టప్పతో వెళ్ళడం, దేవసేనని ఇష్టపడేలా చేయడం, నువ్వు ఇష్టపడిన ఆమెతో నాకు సంబంధం చూడడం, రాజ్యం కావాలా దేవసేన కావాలా అని నిన్ను రాజ్యం నుంచి వెళ్ళగొట్టడం అన్నీ అమ్మ కట్టప్ప కలిసి చేశారు బాహు. నీకు మా మాట మీద నమ్మకం లేకుంటే ఈరోజు నేను చంపడానికి ప్లాన్ చేశారు మీ అమ్మ ఆ కట్టప్ప. కట్టప్ప నిన్ను సైనికులు పొడవడానికి వస్తున్నారని చెప్పి పోటు పొడుస్తాడు. పొడిచాక మీ అమ్మ చెప్పింది అని అంటాడు. కావాలంటే వెళ్ళి మీ అమ్మనే అడుగు. ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా, నువ్వే మీ కన్న వాళ్ళని చంపారని పగబట్టి ఇదంతా చేస్తున్నావంట. నిజం చెప్పమ్మా. బాహు, మా కన్న వాళ్ళని చంపేశారని పగ పెంచుకున్న మాట నిజమే. కాని దాన్ని ఆసరగా తీసుకుని ఆ కట్టబ్బే నాతో ఈ ఆటలన్నీ ఆడించాడు. ఆ కట్టప్ప చాలా పెద్ద ఆటగాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బాహు, చిన్నప్పటి నుండి నిన్ను కంటికి కాటుకలాగా చూసుకున్నా. అలాంటిది నిన్ను ఎలా చంపుకోవాలని అనుకుంటా బాహు. ఆ కట్టప్ప నన్ను ఎంతగా హింసించి ఉంటే నేను ఒప్పుకుంటాను చెప్పు. ఆ కట్టప్ప గుండు పగలగొడతా. చంపే బావు వాణ్ణి, ఈ ఒక్క కోరిక తీర్చు. చంపేస్తానమ్మా. ఆ కట్టప్ప నన్ను చంపడానికి వస్తాడుగా, అక్కడే వాణ్ణి చంపేస్తా. చంపాకే నా ముఖం నీకు చూపిస్తా. బాహు, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్దూలే మామ. అటు చూడు, ఆ తుప్పల చాటున ఉన్న వాళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇంత బతుకు బతికాను, ఏం ఉపయోగం? ఒక్కసారి కూడా తుప్పల చాటుకు వెళ్ళలేదు. అదెందుకులే గాని నీతో ఒక విషయం చెప్పాలి. అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు మామా? అదో పెద్ద కథ. కట్టప్ప ఫ్లాష్ బ్యాక్ అని ఇంకో కొత్త ఎపిసోడ్ చేద్దాంలే కానీ నీకు ఒక విషయం చెప్పాలి బాహు. ఏంటి మామ, ఆపుకోట్లేవు? చెప్పు మామ, ఏంటి? నిన్ను చంపడానికి రాజమాత బల్లలదేవ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఇక్కడికి సైనికులు రావచ్చు, నిన్ను చంపేయవచ్చు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో బాహు. నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఈ డైలాగ్ చెప్పావు కాబట్టే పొడిచేయాలనిపిస్తుంది. ఏంటి మామా, నువ్వన్నట్టు సైనికులు నిజంగానే వస్తున్నారు. ఏది? ఎక్కడ బాహు? కనిపిస్తలేరు. చూడు చూడు, అటు చూడు, నీ వెనకాల. ఎక్కడా? ఎక్కడ బాహు? తుప్పల చాట్లో ఉన్నది సైనికులే మామా. కాకుంటే వాళ్ళు నా కోసం వచ్చారు. ఆ
కత్తులే ఏంటి బావు ఇది? పదునుగా నాకు అంత తెలిసిపోయింది మామ. వెన్నులో నువ్వు మా అమ్మని ఎంత టార్చర్ పెట్టావో. పొడవగా నిన్ను మోసం చేశారు బాహు. మీ అమ్మ వాళ్ళ కలిసి ఇదంతా చేస్తున్నారు. పోటుల్లో వాళ్ళని నమ్మకు. బలైపోయాడు. ఎవరు చెప్తున్నారో నాకు తెలుసులే మామ. జలదేవ జాగ్రత్త. రాజ్యమా సిగ్గుపడు. చెప్ప బాహు కట్టపని కట్ చేసావా? చేశానమ్మా. ఇప్పుడు మీ నాన్నతో విడాకులు అయినంత సంతోషంగా ఉంది బాహు. ఏంటి ఇది ఇలా అంటుంది? మామ పోతూ పోతూ నువ్వు బల్లా కలిసి ఇదంతా చేస్తున్నారని చెప్పాడమ్మా. చూసావా వాడి బుద్ధి? ఇప్పుడైనా అర్థమైందా? వాడిది కుక్క బుద్ధి శివగామి. కానీ నీ గురించి ఏమన్నాడో తెలుసా? అయ్యగారు జాగ్రత్త అన్నాడు. ఏమైందమ్మా? వచ్చావా భల్లా? మన బాహు కట్టప్పని చంపేశాడు. ఇంకేంటమ్మా, మిగిలిన పని కూడా పూర్తి చేస్తే ఇక ఏ బాధ ఉండదు. ఇంకేం మిగిలిపోయిందమ్మా? రాజ్యం కోసం కట్టప్పని చంపేశావు కదా, ఇప్పుడు నిన్ను రాజుని చెయ్యాలి కదా. అవును, నా తమ్ముడి కొడుకు రాజు. రేయ్, మీ అయ్య రాజయ్యాడ్రా. రాజు. ఏంటి బావు, నాతో అబద్ధం చెప్పావా కట్టప్పని చంపేశానని? ఎక్కడమ్మా? నేను చంపేశాను కదా. మరి అతను ఎలా వస్తున్నాడు? కత్తులే పదునుగా వెన్నులో పొడవగా తరతరాల ఎన్నో పోటుల్లో బలైపోయాడు బాహుబలి. రాజ్యమా సిగ్గుపడు. ఇప్పుడు పని పూర్తయిందమ్మా. రేయ్ బల్లా, ఏంట్రా ఇది? నా తమ్ముడి కొడుకురా. నీ తమ్ముడురా. కాబట్టే నొప్పి లేకుండా చంపాను నాన్న. బాహుబలి రక్తం ఈ రాజ్యంలో ఉండకూడదు వల్ల. ఎవరక్కడ? ఎల్లి వాళ్ళని అంతం చెయ్యండి. ఏంటి జుబేదా, వీళ్ళ కథ ఇలా ఉంది. మనం చూసిన దానికి చదివిన దానికి అస్సలు సంబంధం లేదు. మనం ఎలాగో పువ్వు కోసం వెళ్ళాలి కదా, అప్పుడు అర్థమైతుందిలే. అయితే పద వెళ్దాం, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. కత్తులే పదునుగా వెన్నులో పొడవగా తరతరాల ఈ ఎన్ను పోటుల్లో బలైపోయాడు రాజ్యమా సిగ్గుపడు.